చేయమని ఆహ్వానం పట్టుకుని ఆహ్వానం పలికిన విధానాన్ని జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకుంటే ఖర్జూరపు మట్టలు పట్టుకుని వాళ్ళు ఆహ్వానిస్తారు. ఆహ్వానించిన తర్వాత ఖర్జూరపు మట్టలన్నిటినీ ఈ రోమన్ క్యాథలిక్ RCM అనే సంస్థ వారు ఆ కట్టెలు లేకపోతే ఆ మట్టలన్నిటినీ జాగ్రత్తగా భద్రపరిచిన దానిని ఏం చేస్తారంటే మరుసటి భస్మ బుధవారం రోజున మళ్ళా వాటిలన్నింటిలో ఒక దులిపి చిన్న ప్రార్థన చేసి దాని అంతటిని బూడిదగా చేసి ఆ బూడిదలో కొంచెం ప్రార్థన కొబ్బరి నూనె కలిపి సిలువ గుర్తు వేసుకుని భస్మ బుధవారము, దీనిని బూడిద బుధవారము లేకపోతే యాష్ వెన్స్డే అని కూడా పిలిచే పరిస్థితి. ఇది రోమన్ కథోలికల్ సంస్థ నుంచి, లాటిన్ క్యాథలిక్ చర్చ్ నుంచి ఇదంతా వచ్చినట్లుగా దీనంతటికి ఈ బూడిదని ఏం చేస్తారంటే నుదుటి మీద లేకపోతే నొసల మీద దాన్ని రాసుకున్నట్లుగా క్రైస్తవులు ఇటువంటివి చేయమని కానీ క్రైస్తవులు ఇటువంటివి చేయాలని కానీ బైబిల్లో ఎక్కడ కూడా రాయబడలేదు. ఇంకా జాగ్రత్తగా ఆలోచన చేస్తే బైబిల్ని మీరు జాగ్రత్తగా చూడగలిగితే భస్మ బుధవారం అనే మాట బైబిల్లో మీరు చాలా మంది వెతికే ఉంటారు. భస్మ బుధవారం అనే మాట మీకు కనిపించదు. ఎందుకు నేను ఇలా చెప్తున్నానని ఆలోచన చేయగలిగితే ఈరోజు భస్మ బుధవారం అని ప్రారంభించి ఈస్టర్ ఆరాధన అంటే క్రీస్తు పునరుత్థానపు ఆరాధన వరకు లెంట్ డేస్గా చాలా మంది ఫాలో అవుతూ ఉంటారు. ఈ లెంట్ డేస్గా ఫాలో అయ్యే వాళ్ళకి అసలు ఈ లెంట్ డేస్ అనేది మనం చెయ్యాలా వద్దా అనేది చాలా మంది ఎరగకే ఈ లెంట్ డేస్ని ఫాలో అవుతూ దీనికి చాలా మంది చెప్పే రీజన్ ఏంటంటే 40 రోజులు మేము ఆత్మీయంగా బలపడుతూ ఉన్నాం. ఈ 40 రోజులు దేనికి మేము ఆచారంగా కాదండి, ఈ 40 రోజులు ఆత్మీయంగా బలపడడానికే మేము లెంట్ డేస్ చేస్తున్నాం అనే క్రైస్తవులు లేకపోలేదు. జాగ్రత్తగా వినండి, దేవుని వాక్యాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలి. లెంట్ డేస్ అనేవి మానవులు కల్పించిన పద్ధతులు. లెంట్ డేస్ని గూర్చి కానీ భస్మ బుధవారం గూర్చి కానీ ఎక్కడ బైబిల్లో మీరు చేయండి అని ఎక్కడ చెప్పలేదు. మరి ఎందుకు చేస్తున్నారు చాలా మంది క్రైస్తవులు అంటే వాళ్ళు ఎవరో ప్రారంభించారు, RCM వాళ్ళు ప్రారంభించారు. RCM నుంచి CSIకి వెళ్ళింది, CSI నుంచి లూథరన్కి వెళ్ళింది, లూథరన్ నుంచి బాప్టిస్ట్కి వెళ్ళింది. ఆ సంఘాలన్నీ చేస్తున్నాయి కనుక మనం కూడా చేద్దామని వీళ్ళను చూచి చేస్తున్నదే కానీ ఇది క్రమమైన పద్ధతిలో వాక్యానుసారముగా ఇది చేయొచ్చా చేయకూడదు అనే జ్ఞానం ఆలోచన విధానం లేక బైబిల్ని సరిగ్గా చదవక చాలా మంది దీన్ని ఫాలో అవుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే జాగ్రత్తగా గమనించగలిగితే ఈరోజు మనం చాలా మందిని మనం ఆలోచన చేయగలిగితే కొంతమంది చేస్తూ అంటారు మేము చాలా ఆత్మీయంగా బలపడుతున్నాం, ప్రార్థనలో ఉంటున్నాం, వాక్యంలో ఉంటున్నాం, ప్రార్థన చేసుకుంటున్నాం, వాక్యం చదువుతున్నాం, మేము చాలా భయభక్తులు కలిగిన పిల్లలుగా మేము ఉన్నాం, మాకు చాలా బాగుంది 40 రోజులు అంటున్నారు. మంచిదే, నేను దేవుని వాక్యానికి నేను వ్యతిరేకిని కాదు, క్రైస్తవ విశ్వాసాలకు నేను వ్యతిరేకిని కాదు, మీ విశ్వాసాన్ని నేను భంగపరిచే వ్యక్తిని కూడా కాదు. ముందు ఇది గమనించాలి. ఎందుకంటే బైబిల్ ఏం చెప్తుంది, బైబిల్లో ఏం రాయించాడు, బైబిల్ చెప్పిన దాని ప్రకారంగా మనం చేద్దామా, మానవులు కల్పించిన పద్ధతులను బట్టి మనం చేద్దామా? చెప్పండి, గట్టిగా చెప్పాలి. బైబిల్ ఏం చెప్పిందో, బైబిల్లో ఉన్న దేవుడు ఏం చెప్పాడో దాన్ని ఫాలో అవ్వాల్సిన పరిస్థితి మనకు ఉంది. ఇంకా చెప్తాను, మనం నమ్ముకున్నారు మన రక్షకుడైన యేసుక్రీస్తు ఏ మాదిరి ఉంచిపోయాడో, మన ముందటి తరాలలో అపోస్తులు ఏ విధమైన బోధ చేశారో ఆ బోధనే మనం చేయాలి తప్ప బోధను వ్యతిరేకించి బోధను వక్రమముగా మార్చడానికి ఏ దైవజనుడికి ఏ సేవకుడికి రైట్స్ అనేవి లేవు అని మొదటి గమనించాలి. భస్మ బుధవారం గురించి మనం ఆలోచన చేద్దాం. ఇప్పుడు దేవుడి వాక్యంలో దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి బైబిల్ విప్పండి. మార్కు సువార్త 7వ అధ్యాయము 6 నుంచి 9 వచనాలు జాగ్రత్తగా ధ్యానం చేద్దాం. మార్కు సువార్త